Namaste. This is Ravi Prakash, real estate expert and achievement coach from Hyderabad. సో అండి ఈరోజు మన టాపిక్ NH65 నేషనల్ హైవే నుంచి ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న NH65 ఐ మీన్ ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఈజ్ ఇట్ సజెస్టబుల్ ఆర్ నాట్, అక్కడ వస్తున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, వై వీ షుడ్ ఇన్వెస్ట్ ఆన్ ముంబై హైవే అనేది ఒక క్రిస్టల్ క్లియర్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ థింగ్ అండి, అండి మనం పర్టికులర్గా ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? హైదరాబాద్కి ఫోకల్ పాయింట్ ఏది అంటే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, ఈ ప్రాంతాల నుంచి మనం ఇన్వెస్ట్ చేసే లొకేషన్కి డిస్టెన్స్ ఎంత ఉంది, డిస్టెన్స్ కన్నా కూడా ట్రావెల్ టైం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? సో ఇలా తీసుకుంటే ముంబై హైవే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 ఇస్నాపూర్, ముత్తంగి, పటాన్ చెరువు ఇంటర్చేంజ్కి 20 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు ఈ ఎగ్జిట్ 19 నుంచి, అంటే గచ్చిబౌలి జంక్షన్ నుంచి. ఎగ్జిట్ 2 కొల్లూరు ఆర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ ఎగ్జిట్స్ నుంచి అయితే ట్రావెల్ టైం ఇంకా తగ్గుతుంది. అలాగే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇప్పుడు ఫోకల్ పాయింట్ ఏది హైదరాబాద్ సిటీ కంటే, ఎగ్జిట్ 19 గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, ఈ ప్రాంతాలు. బట్ రాబోయే 5 ఇయర్స్లో ఈ ఫోకల్ పాయింట్ షిఫ్ట్ అవబోతుంది. ఎక్కడికి? డియోపోలిస్, కోకాపేట్. సో 530 ఏకర్స్లో వస్తున్న ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, మోడర్న్ ఎమ్యూనిటీస్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో టోటల్ తెలంగాణకే ల్యాండ్మార్క్ కాబోతున్న నియోపోలిస్. సో నియోపోలిస్ నుంచి ముంబై హైవేకి ఇప్పుడు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే, ట్రావెల్ టైం క్యాలిక్యులేట్ చేస్తే ఇట్స్ నాట్ ఈవెన్ 15 మినిట్స్ అండి, అరౌండ్ 10 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఇది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోయే హిడెన్ ఫ్యాక్టర్. ఇది అందరూ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇది ప్రూవెన్ థింగ్. నియోపోలిస్ నుంచి 10 మినిట్స్లో, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, నియోపోలిస్ నుంచి 10 మినిట్స్లో మీరు ముంబై హైవే ఎగ్జిట్ 3 ఇంటర్చేంజ్కి రీచ్ అవ్వచ్చు. సో ముంబై హైవేలో రియల్ ఎస్టేట్ ట్రాన్స్ఫార్మ్ కావడానికి, హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉండటానికి ఇది మేజర్ ఫ్యాక్టర్ కాబోతుంది రాబోయే 5 ఇయర్స్లో. సో ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ గ్రో అవుతుంది. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? సో ముంబై హైవేలో ఉన్న మైక్రో మార్కెట్స్ చూద్దాం. ఇంటర్చేంజ్ నియర్ తీసుకుంటే పటాన్ చెరువులో ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబిలిటీ చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. సో ఒక పాకెట్ లాగా తీసుకుందాం. పటాన్ చెరువు, ఇంద్రేశం, ఇస్నాపూర్, చిట్కల్, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల, ఈ ఏరియాని ఒక పాకెట్ లాగా తీసుకుంటే, ఒక మైక్రో మార్కెట్ లాగా తీసుకుంటే, ఈ ఏరియాలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఇట్స్ ఎ గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్కి లాకింగ్ పీరియడ్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ మీరు 5 ఇయర్స్ తీసుకుంటే స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్లుగా ఇక్కడ ప్రాపర్టీ ప్రైజెస్ పెరుగుతాయి. సో కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఈవెన్ విల్లాస్ అట్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి. అలాగే బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, ఇట్స్ ఇన్ చిన్న కంజర్ల. న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది, 100 ఫీట్ రోడ్స్ రాబోతున్నాయి. అలాగే ప్రతి హైవేస్కి ప్రోన్స్ అండ్ కాన్స్ ఉంటాయండి. ఏ హైవే కూడా దీనికి ఎగ్జెప్షన్ కాదు. అలాగే ముంబై హైవేలో కూడా కొన్ని కాన్స్ ఉన్నాయి. పొల్యూషన్ కావచ్చు, వాటర్ కన్సర్న్స్ కావచ్చు. లక్కీలీ ఇప్పుడు చెప్తున్నా నేను, ఈ మైక్రో మార్కెట్లో ఈ వాటర్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ చాలా తక్కువగా ఉంది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ ఎ క్వైట్ ఇండస్ట్రియల్ హబ్ అండి, బట్ నాట్ నౌ. ఇది ఒక కమర్షియల్ ప్లేస్ లాగా, ఐ మీన్ క్వైట్ ఇండస్ట్రియల్ హబ్ నుంచి ఒక కమర్షియల్ ప్లేస్ లాగా, ఒక రెసిడెన్షియల్ ప్లేస్ లాగా ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ అయింది. సో మీరు అవాయిడ్ చేయాల్సిన పాకెట్స్ వేరే ఉన్నాయి. బట్ దిస్ పాకెట్ ఈజ్ హై పొటెన్షియల్ పాకెట్. ఆల్రెడీ హై రైజ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది, విల్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. సో ఈ పాకెట్ గురించి, ఈ మైక్రో మార్కెట్ గురించి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ మీ. మై నెంబర్ 9133728888 అండి. ట్రై టు రీచ్ అవుట్ ఆన్ వాట్సాప్. Anyway, thank you. Happy investing.